నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా దీపక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఓకే అండి. చూసారు కదా! ఇదొచ్చి ఆల్రెడీ మీరు రిసెప్షన్ వీడియో చూసేసుంటారు. సో, నెక్స్ట్ దానిలో భాగమే అండి ఇది. దాని కంటిన్యూషన్ అనమాట. ఇక్కడైతే ప్రధానమైతే జరుగుతా ఉంది. రిసెప్షన్ అయిపోయిన వెంటనే అమ్మాయి వక్కల సాంగ్యం అంటారు కదా! సో, అదైతే ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ చేసేసాము. దీని తర్వాత కాల్గోల్డ్ నలుగులుంటాయి. ఆ తర్వాత మ్యారేజ్ ఉంటుందండి. పెళ్ళిని కూడా చూసి ఈ జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇక మాకు ఆ రోజు రాత్రంతా జాగారమే అండి. ఎందుకంటే రిసెప్షన్‌కి, పెళ్ళికి పెద్ద టైం లేదండి మాకు. అంటే ఒక 2 అవర్స్ అలా టైం ఉన్నిందంతే. ఇంక దానికి సాంగ్యాలన్నీ ఉంటాయి గదండీ! అవన్నీ చేసుకునేసరికి మనకు టైం కరెక్ట్‌గా సరిపోతుంది. కానీ ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా అన్నీ ఏది మర్చిపోకుండా చాలా ప్రశాంతంగా అన్ని తంతులు పూర్తి చేశామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా హడావిడి అయిపోతదిగా లాస్ట్ మూమెంట్‌లో అలా ఏం కాకుండా ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేశాము. సో, ఇక్కడైతే చూసారు కదా! కాలుగోలు నలుగులకి సిద్ధమైపోయారు. మంగళవాళ్ళొచ్చి కాలుగోలు నలుగులు కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారండి. దానికి ముందు చేయాల్సినటివి కొన్ని కార్యక్రమాలుంటాయి కాబట్టి అవి ఆ తంతుని ఇక్కడ అమ్మవాళ్ళు ఫినిష్ చేస్తున్నారు. సో, వాళ్ళకి మళ్ళీ గంధపు నలుగులు పెట్టి, మళ్ళీ వాళ్ళకి నూనె నలుగులు అలాగా పెట్టి మళ్ళీ ఆశీర్వదిస్తారన్నమాట. చూస్తున్నారు కదా! ఇక పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అని ఏమాత్రం స్కిప్ చేయకుండా ప్రశాంతంగా హ్యాపీగా చూసి మీరు మాతో పాటు ఎంజాయ్ చేయండి. కట్ చేస్తే పెళ్ళి సమయం రానే వచ్చింది. చూసారా? ఇదొచ్చి పెళ్ళి మండపం అండి. మళ్ళా ఫ్రెష్‌గా రెడీ చేశారు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ దేవతల ఆశీస్సులతో పాటు మన ఆశీస్సులు కూడా వాళ్ళ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక గణపతి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. గణపతిం ఆవాహయామి. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయత్తిరా శ్రీమాద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇటు తిరగండి. అనుకున్నట్టుగా జరగాలి అంటే మొదటిగా మనకు కావాల్సింది దైవబలం. దాన్నే సిద్ధి యోగము అంటారు. మీరు మీ అబ్బాయికి ఎప్పటి నుంచో వివాహం చేయాలనుకుంటారు. వాళ్ళు
అన్న వాద్యం ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః. కుడికాలు ముందర పెట్టాలా నా దినేష్ మీరు కొద్దిగా ఇంకా ఇచ్చారు కదా
నూతన వధువులను ఆశీర్వాదం చేయడానికి మనం వచ్చినాం కాబట్టి ఊరికే కదిలించు. చందు అన్న గుడ్ మార్నింగ్. ఫాస్ట్గా పంచుకోవాలి. తర్వాత ఓకే అన్న మధ్యలో రాకూడదు. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం నమో నారాయణాయ ఇదం నమః. అత నవగ్రహ హోమః శ్రీ సూర్యాయ నమః. ఆగస్తే నమాంగే దేవజస్తోదనాదస్తువ సూర్య ప్రీత్యతే వేదహవనే విధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహ. దుర్గాయే స్వాహ. దుర్గాయే ఇదం నమః. పరిమేదాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఇదం విష్ణు త్రిచక్రమే త్రైరానిదా దేవతం సమోమూలమస్య మాసుదేవ. ఓం విష్ణవే ఇదం నమః. స్వాహ అనుకోండి. మొదటిగా మగనందాన్ని కలగాలి చెప్పి విష్ణవే నమః. సంతాన గోపాలకృష్ణాయ నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహ. ఓం విష్ణవే స్వాహ. ఓం విష్ణవే ఇదం నమః. మళ్ళీ సార్ నమస్కారం. నమస్కారం చేసుకోండి. బాగుంది. స్వాహ అనుకోండి. ఓం సముద్రజ్యేష్ఠాశ్రయస్య మధ్యాత్ పునానాయ దరీ విషమానాః ఇందోయా వజ్రేందో శపోరదాః. లక్ష్మీనారాయణ దేవతానుగ్రహసిద్ధ్యర్థం అగ్నిదేవతాయ నమః. సప్తమదీ మహోత్సవాంగత్వేన లక్ష్మీనారాయణ దేవత కులదేవత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత సుప్రసన్నావదా భవతు. ఓకే
త్రీ. నమస్కారం. చూడండి, కనపడింది అడుగు. అడగండి. అక్కడ చూస్తే అడగండి సార్. దండం పెట్టుకోమ్మా. చూసారు కదండి, పెళ్ళైతే పూర్తయిపోయింది. ఇప్పుడు దంపతులు అయిపోయారన్నమాట. సో ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా ఉంది ముందర. సో ఆ వీడియో కూడా నేను పెడతాను మీకు. ఇప్పుడైతే అందరూ మళ్ళీ ఇంకోసారి వీళ్ళని ఆశీర్వదించండి. అలానే చూసారు కదా, మేము పెళ్ళిలో ఎంత బాగా ఎంజాయ్ చేసామో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా అండి? మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ఇలా ఇంతటితో అయిపోలేదండి, ఇంకా కొన్ని సంబరాలు అయితే ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాము. ఇప్పుడైతే నూతన వధూవరులతో అందరూ గుర్తుగా ఒక ఫోటో తీసేసుకుంటున్నారు ఆ మండపంలోనే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మరికొన్ని విశేషాలతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఇప్పటివరకైతే ఈ కొత్త జంటని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించండి. ఈ జంటకి ఏ దిష్టి తగలకుండా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా అండి? అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఇంకా డౌన్ చేయండి. అలాగే రెడీ రెడీ రెడీ. వెయిట్ బాయ్. వెయిట్ వెయిట్. ఓకే.